panel will be in Telugu, and this is a panel titled Kalatalu Kalalu Kathalu Kathalu Discords, Dreams and Stories. We have Enapalli Bharati Garu, Mohammad Kadir Babu, and being moderated by C. Mrunalini. నమస్కారం. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కి మరోసారి మీ అందరికీ స్వాగతం. మన భాషల్లో సాహిత్యం ఎప్పుడు జీవితానికి దగ్గరగా నిలిచింది. ఒకప్పుడు నిలిచింది, ఇప్పుడు కొంచెం ఎక్కడెక్కడో ఎగురుతోంది. ఆనందాలు, బాధలు, సంఘర్షణలు, ఆశలు ఇవన్నీ చాలాసార్లు వినిపించని కనిపించని జీవితాల నుంచే కథలుగా రూపుదిద్దుకుంటాయి. ఈరోజు మన చర్చ కలతలు కలలు కథలు. ఇలాంటి జీవితానుభవాల నుంచి పుట్టిన కథల గురించే ఈరోజు చర్చ. గ్రామీణ జీవితం, సామాజిక వాస్తవాలు, మన చుట్టూ ఉన్న లోకం, ఇవన్నీ సాహిత్యంగా ఎలా మారుతాయన్నదే ఈ సంభాషణ యొక్క కేంద్ర బిందువు. ఈ ప్యానెల్లో పాల్గొంటున్న వారు మదనపల్లి ప్రాంతీయ తెలుగు మాండలికల్లో రచనలు చేస్తూ దళిత మహిళల జీవితాలను, వారి సంస్కృతిని, వారి పోరాటాలను నిజాయితీగా కథలుగా మలిచిన రచయిత్రి ఎండపల్లి భారతి గారు. ఆమె నవల జక్కీకు గ్రామీణ జీవితం, మహిళల అనుభవాలు, సామాజిక వాస్తవాలను బలంగా ప్రతిబింబించే ముఖ్యమైన కృతి. అలాగే బాల్యానుభవాలు, సాధారణ మనుషుల రోజువారీ ప్రపంచాన్ని లోతైన సానుభూతితో కథలుగా మలిచిన ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకుడు మొహమ్మద్ ఖదీర్ బాబు గారు. ఈ చర్చలో ఆయన కూడా పాల్గొంటున్నారు. దర్గామిట్ట కథలు, పోలేరెమ్మ బండ కథలు వంటి కథా సంపుట్లను తెలుగు పాఠకులకు ఎంతో కాలంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఈ కథలనే దట్స్ అ ఫైర్ అండ్ రైట్ దేర్, టేల్స్ ఫ్రమ్ కావలి ఇంగ్లీష్లోకి అనువాదం కాబడింది. ఈ చర్చను మోడరేట్ చేస్తున్నవారు తెలుగు సాహిత్యంలో కథ, విమర్శ, అనువాదం, ప్రసార మాధ్యమాల ద్వారా విశేష సేవ చేసిన ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు మృణాలిని గారు. మృణాలిని గారు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఇద్దరు కథా రచయితలు నాకు ఇటు అటు ఉన్నారు. వాళ్ళిద్దరికీ సామాన్యమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే, అంటే వాళ్ళిద్దరినీ ఈరోజు వేదిక మీదకి ఎందుకు ఒకసారి కూర్చోబెట్టారు అని ఆలోచిస్తే, వాళ్ళిద్దరూ కూడా తమ జీవితానుభవాలని కథలుగా మలిచారు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే రెండు కథా సంపుటాలు, అంటే కదీర్ బాబుది కానీ భారతి గారిది కానీ, ఆ రెండు కథా సంపుటాలు కూడా పూర్తిగా వాళ్ళ జీవిత సంఘటనలే. కల్పన ఏమాత్రం అంటని నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా రాసిన కథలు. అంటే ఇద్దరూ కూడా తమ జీవితాల నుంచి, అనుభవాల నుంచి రాసేవాళ్ళే. మళ్ళీ ఇద్దరూ కూడా ఎవరికైనా అర్థమవుతుందా లేదా అని భయాలు పెట్టుకోకుండా, అర్థం కాకపోతే పొండుని వాళ్ళ భాషలో వాళ్ళు రాసుకుంటారు. అర్థం కాకపోతే మమ్మల్ని అడగండి చెప్తాం, అంతేగాని మీకోసం మేము భాష మార్చుకోం అని చాలా ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పి మరీ రాసిన రచయితలు ఇద్దరు. ఇద్దరిలోనూ కూడా చక్కని సెన్స్ ఆఫ్ హ్యూమర్. అంటే కథను చెప్తున్నప్పుడు కథలో వస్తువు ప్రతిసారి నిజానికి అంత హాస్యభరితమైన వస్తువు కాకపోవచ్చు. వాళ్ళ నిజ జీవితాల్లోని వాస్తవాలు చాలా ఉంటాయి. కానీ చెబుతున్నప్పుడు వాళ్ళ పద్ధతి, వాళ్ళ వాక్య నిర్మాణం, వాళ్ళ కంఠస్వరం, ఇవన్నీ కూడా చక్కగా సెల్ఫ్ ఎఫేసింగ్ అంటుంటాం కదా, అలాగా చక్కని హాస్యంతో, చాలా చక్కని చతురతతో రాయడం వాళ్ళిద్దరి శైలి లక్షణం. ఇలాగా ఇన్ని సామాన్య లక్షణాలు వీళ్ళిద్దరికీ ఉన్నాయి. వీళ్ళిద్దరికీ సామాన్య లక్షణాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళని ఈరోజు మనం ఇక్కడ వేదిక పైన ఆహ్వానించామా ఇద్దరిని అంటే, అది మాత్రమే కాకుండా ఇంకొక సామాన్య లక్షణం వల్ల, ఒక సందర్భం వల్ల ఈరోజు ఖదీర్ బాబు గారు, భారతి గారు ఇద్దరు నా పక్కన ఉన్నారు. వాళ్ళిద్దరితో నేను మాట్లాడాలి. దానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇద్దరి కథలు కూడా ఒకే సంవత్సరం ఇంగ్లీష్లోకి అనువదింపబడ్డాయి. 2025 ఈ సంవత్సరంలో
ది హంగర్ దట్ మూవ్డ్ ఏ గాడెస్ అండ్ అదర్ స్టోరీస్ అనే పేరుతో సౌమ్య ఎండపల్లి భారతి గారి కథల్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. అంటే ఇందులో ఆవిడ 2 సంకలనాల నుంచి, ఎదారి బతుకుల్లోంచి 15 కథలు, బతుకీత సంకలనం నుంచి 13 కథలు తీసుకొని 28 కథలతో ఈ ఇంగ్లీషు కథా సంపుటాన్ని ఆమె రాశారు. దాన్ని సౌత్ సైడ్ బుక్స్ ప్రచురించారు. అలాగే పోలేరమ్మ బండ కథలు, దర్గామిట్ట కథలు, ఈ రెండిట్లోంచి 25 కథలు తీసుకుని దట్స్ ఏ ఫైర్ అండ్ రైట్ డేర్ అనే పేరుతో డివి శుభశ్రీ ఇంగ్లీష్లోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని స్లీపింగ్ టైగర్ సంస్థ ప్రచురించింది. ఈ 2 పుస్తకాలు ఒకేసారి వచ్చిన సందర్భంగా, ఇద్దరు చాలా సామ్యాలు ఉన్న రచయితలైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వాళ్ళు. నేను అనుకుంటున్నాను, అది అవునో కాదో తర్వాత విజయ్ కుమార్ కిన్నెరో ఎవరో చెప్పాలి, అది కారణం అవునో కాదో. అయితే ఇక్కడ ఇప్పుడు నా బాధ్యత ఏమిటి అంటే వీళ్ళిద్దరి అనువాదం గురించి మాట్లాడడం. ఎందుకంటే అనువాదం చెందిన ఈ 2 ఇంగ్లీష్ పుస్తకాలు ప్రస్తుతం ఇక్కడ అందరికీ లభ్యమవుతాయి, ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా ఇక్కడంతా ఉన్నాయి అవి. అది కాకుండా వాళ్ళిద్దరూ తమ రచనల గురించి ఏం చెప్తారు, ఈ అనువాదం గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ 2 విషయాలు కూడా వాళ్ళని అడిగే మనం తెలుసుకుందాం. ముందుగా భారతి గారు ముందు మిమ్మల్ని అనువాదం గురించి అడుగుతున్నా. ఫస్ట్ అందరికీ నమస్కారము. పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారాలండి. మీరు అసలు రాసినప్పుడు కథలు ఎప్పుడైనా ఇంగ్లీష్లోకి అనువాదం అవుతాయి అనుకున్నారా, కావాలి అని అనుకున్నారా? కావాలి అనుకున్నాను. అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని మాట్లాడిద్దాం. అప్పుడే వాళ్ళు కాదు, ముందు మీరు. అదే ముందు నా మాట వస్తుంది. మనం అంటే మీరు బాగా చదువుకున్న వాళ్ళు అనుకుంటారు కదా, మన డైరీ రాయాలి అనేసి. ప్రతి మనిషి డైరీ రాయాలనుకుంటాం కదా, దానివల్ల ఏమి ఉపయోగం? మీరు చెప్తే నాకు తెలుస్తుంది అనేసి. మీరు డైరీ లాగా రాయలేదు కదా, మరి నేను డైరీ రాస్తే దాన్ని ప్రచురణకి ఇవ్వను కదా, మీ కథలు ప్రచురింపబడ్డాయి కదా. అవును, అది దానివల్ల ఏమి ఉపయోగము? నా డైరీ రాస్తే నాకే ఉపయోగం, నా జ్ఞాపకానికే. మీ కథ లేనప్పుడు అంటే మనది 10 మందికి ఉపయోగపడాలి, ఏదో ఒక విషయం తెలియాలి అని అనుకున్నప్పుడు బయటపడతాం. మనం లేనప్పుడు మన వాళ్ళు చూస్తారు కదా, ఈ ప్రపంచమే మన ఇల్లు, మానవ జాతే మన కుటుంబం అనుకున్నప్పుడు మా ఊరు అందరి డైరీ నేను రాస్తున్నా, ప్రతి మనిషి డైరీ. అందరూ ఆస్తులు అందరికీ పంచినట్లు, అందరికీ ఈ పుస్తకాలు అందరి ఇళ్ళల్లో ఉంటే ఒకరు పోగొట్టుకున్నా ఒకరి దగ్గర ఉంటాయి. చాలా బాగుంది మీ సమాధానం. అయితే మీరు కథల్ని అనువాదం చేయాలని విబి సౌమ్య గారు అనుకున్నప్పుడు మిమ్మల్ని అడుగుంటారు కదా, అంటే ఏ కథల్ని చేస్తే బాగుంటుంది మిమ్మల్ని అడిగారా? వాళ్ళు అదే తెలుగు ఎదారి బతుకులో చదువుకున్నారు, వాళ్ళకి ఏ సులువుగా లాంగ్వేజ్ అర్థమవుందో అవి చేసినారు. మరి మీ భాషలో సమస్య వచ్చి ఉంటుంది, తప్పనిసరిగా ఆమెకు సమస్యలు వచ్చి ఉంటాయి. అప్పుడు మిమ్మల్ని సంప్రదించారు, అర్థం ఏమిటి అని అడిగినారు. తరచుగా మిమ్మల్ని సంప్రదించారు. ఆవిడ ఎంపిక చేసుకున్న కథలు మీరు ఒప్పుకున్నారా, మీకు నచ్చాయా? నేను ప్రతి కథ నాకు నచ్చే కదా రాస్తా, ఏదైనా బిడ్డల తల్లికి అందరూ ఒకటే కదా. అందుకని మీకు నచ్చింది పుస్తకం? అన్ని పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకం నచ్చింది. అది సరే, మీరు ఎలా మొదలెట్టారన్నది అడిగే ముందు ఇదే ప్రశ్న ముందు ఖదీర్ని అడుగుతా. ఖదీర్ బాబు గారు, మీ కథల విషయంలో నాకు తెలిసి కొన్నేళ్ల బట్టి కొంతమంది అనువదించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఈయనది అసలు కొరుకుడు పట్టం లేదు, ఈయన మాండలికం మా వల్ల కాదు అని. ఇప్పుడు ఎట్టకేలకు శుభశ్రీ గారు దాన్ని సాధించారు. కాబట్టి మీకు ఎలా అనిపించింది? అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎదురుగా ఉన్న మీ అందరికీ నమస్కారం. నాకు ఒకందుకు సంతోషంగా ఉంది. సాధారణంగా ఇలాంటి కథలు రాసిన వాళ్ళని, ఇలాంటి పుస్తకాలకి ఉపవేదికలు ఉంటాయి, చిన్న చిన్నవి, అవి ఇస్తూ ఉంటారు. లిటరేచర్ ఫెస్టివల్ ఈసారి ప్రధాన వేదిక ఇవ్వడమే సంతోషంగా ఉంది. ఏ ఫెస్టివల్ అని చూడండి, కొన్ని పుస్తకాలకి ప్రధాన వేదికలు ఉంటాయి, కొన్నిటికి ఉపవేదికలు ఉంటాయి. తెలుగు వాళ్ళు భాషా ఉత్సవాలు చేస్తారు చూడండి మీరు. భాషా ఉత్సవాలు ఒక ప్రధాన వేదిక మీద ఉంటుంది. దాని మీద అష్టావధానము, కూచిపూడి, భరతనాట్యం ఉంటాయి. డప్పు ఇవన్నీ చిన్న వేదికలు ఉంటాయి. సరే, ఇది ప్రధాన వేదిక యోగ్యంగా భావించినందుకు అందరికీ థ్యాంక్ యూ. మాది ఇంట్లో మాట్లాడే భాష ఉర్దూ, ముసల్మానీ.
అంటే ఉర్దూ నిజమైన ఉర్దూ భాషలోని ఒక 20,000 పదాలు ఉంటే 1000 పదాలతోటి మేనేజ్ చేసే ఒక చిన్న ఒక కుటుంబ భాష అనుకోండి. దాని నుంచి నేను తెలుగులో రాసేటప్పుడే సగం జనరేషన్ లాస్ ఉంది. అంటే మేము మాట్లాడుకునే పలుకుబడిని నేను తెలుగైజ్ చేసి రాశాను, మాండలికం చేస్తూ. దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లోకి చేస్తే ఇంకా జనరేషన్ లాస్ అవుతుందనే ఒక అభిప్రాయం ముందు నుంచి ఉంది. అంటే మాండలికం అనువాదానికి లొంగదు అని అనుకుంటూ ఉన్నారు. పైగా దీనిలో హాస్యము మాండలికం ఇది చాలా ప్రమాదకరమైన కాంబినేషను. అంటే అనువాదానికి లొంగని కాంబినేషన్గా ఒక అపప్రద ఉన్నింది. దాన్ని శుభశ్రీ గారు చాలా దీక్షగా చితక్కొట్టి పగలగొట్టి పారేశారు. అందరూ ఆశ్చర్యపోతుంది. ఇక్కడే కాదు, ఢిల్లీ, కలకట్టా, మిగిలిన నగరాల నుంచి కూడా ఈ అనువాదం చాలా బాగుందని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. హాస్యము దానిలో ఉండే కరుణ రెండూ కూడా అనువాదంలోకి వచ్చాయి. దానికి ఒక ప్రత్యేకంగా ఆమె కృషి చేశారు. ఆమె ట్రాన్స్లేషన్ కోర్సులు అవి చేశారు కాబట్టి బహుశా అది సాధ్యమైందేమో. అనువాదంగా ఇది సక్సెస్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. దీన్ని బట్టి నాకేమనిపించిందంటే నామిని ఇలాంటి రచయితలు కూడా అనువాదానికి లొంగరు అనేది పక్కన పెట్టి పతంజలి గారు లాంటి వాళ్ళని కూడా ఇట్లాంటి అనువాదకులు అనువాదం చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. చాలా కరెక్ట్గా చెప్పారు. శుభశ్రీ గారి అనువాదం గురించి తర్వాత మాట్లాడదాం. నిజంగానే చాలా మంచి అనువాదం అది. అలాగే సౌమ్య గారి అనువాదం కూడా చాలా బాగుంది. రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి. అనువాదకుల పరంగా చూస్తే తేడాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ముందు భారతి గారు, మీరు రాస్తున్నప్పుడు కథలు మీరందరూ కూర్చొని ఆ కానుక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకున్నవి, కానుక చెట్టు కింద బండ, నాకు అది మనసులో అట్లా ఉండిపోయిందని. మీ కథలు అంటే అక్కడ కూర్చొని చదవాలనిపించేది. అసలు అలా రాస్తున్నప్పుడు మీరు ఒక సామాజిక చరిత్రను రాస్తున్నారని మీకు అనిపించిందా ఎప్పుడైనా? ఊరికనే జరిగినవన్నీ రాసుకోవడమనే అని అనుకున్నారా? ఒక చరిత్ర రాయగలుగుతున్నాను అని మీరు అనుకున్నారా? అంత ఆలోచించారా? అందులోనూ స్త్రీల తరపున చెబుతున్న ఒక చరిత్రలాగా ఉంటాయి మీ కథలు, అందుకని. అవును మేడం. ఇప్పుడు ఎవరైనా మనకి ఇప్పుడు మా అమ్మ అవ్వ ఉన్నారు, వాళ్ళది ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ ఉంది, ఇప్పుడు మీడియాలు ఇవన్నీ ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, కొంతమంది ధైర్యం ఉన్నవాళ్ళు చెప్పుకుంటారు బయట. కానీ మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తాము, మనకి ఇప్పుడు 5 మంది బిడ్డలు ఉంటే 5 మందితోనే అన్నీ షేర్ చేసుకోలేము. దాంట్లో ఒకరిని నమ్ముతాము, అంటే వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ మెంటాలిటీలు బట్టి. ఎందుకంటే అమ్మ నాయన ఇద్దరు కాబట్టి బిడ్డలకు కూడా 2 రకాల బుద్ధులతో వస్తారనమాట. కాబట్టి మనకి ఎవరు నమ్మకంగా ఉండారో వాళ్ళతో షేర్ చేసుకుంటాం, ఇంట్లో విషయాలు కానీ బయట విషయాలు కానీ. అట్లా మా అవ్వ కానీ మా అమ్మ కానీ నాకు షేర్ చేసుకున్నట్లు మా పల్లి కూడా నన్ను నమ్మి షేర్ చేస్తుంది. అంటే నేను వాళ్ళని నమ్ముతానన్నమాట. వాళ్ళు మిమ్మల్ని నమ్మారు. మీరు రాసిన తర్వాత వాళ్ళ నుంచి ఎటువంటి, అంటే ఎవరైనా చదివితే మీ కథలు, లేకపోతే ఎవరైనా చెప్తారు కదా, ఈ కథలో నువ్వు ఉన్నావు, నీ గురించి రాసింది అట్లా చెప్తారు కదా. అట్లా రాయను కదా, పేర్లు మార్చేస్తాను. అంటే పేర్లు మార్చేస్తే వాళ్ళకి తెలియకుండా పోతుందా? మీరు వాళ్ళని సన్నివేశాలు సంఘటనలు ఉంటాయి కదా, కొంతమందికి తెలుస్తాయి. కానీ మనం ఇప్పుడు మాది ఎక్కడో మారుమూరు పల్లి మేడం. ఇప్పుడు ఎక్కడో చైనాలో ఫస్ట్ కరోనా వచ్చిందన్న, మా ఊరికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? అట్లే కథలు కూడా నువ్వు ఒకదానివేనా, ఎవరో ఉంటారు, కానీ నీతే కదా కావాలి, దాంట్లోని కష్ట సుఖాలు కదా జనాలకు కావాలి. అది నువ్వే సాధించావు, నీతోనే ఉండాలని లేదు కదా. అదే కష్టం నాకు రావచ్చు కదా, అదే సుఖం నేను అనుభవించవచ్చు కదా. అంటే మీ పల్లెలో మీ జీవితాల్లో మీకు చుట్టూ జరిగిన కథలు నిజానికి అన్ని చోట్ల ఆడవాళ్ళ జీవితాల్లో జరుగుతున్నవే అనేది అందరికీ అనిపించడం వల్లే మీ కథలు అందరికీ నచ్చాయి నిజానికి. ఇప్పుడు అంటే మళ్ళీ వేరేగా అనుకోవద్దండి. ఇప్పుడు మాకు ఒక సామెత ఉంది, మామూలుగా ఏదన్నా ఎవరు బాధన్నా చెప్పుకునేటప్పుడు సందర్భంలో ఒకటి మాట్లాడతాం, ఉండు సీత బాధ సీతది, పీత బాధ పీతది అంటాం. సీత బాధ అయినల్లా పీత బాధ అయినల్లా, నువ్వు చిన్నదానివిలే, నీ పీత బాధ మాకు వద్దంటే దాని శరీరాకృతి దాని ఇదికి తగ్గట్టు అది కష్టపడి ఉంటుంది కదా. అట్లా దేని బాధ అనుకుంటున్నాను. అంటే
అంటే మీరు ఇప్పటిదాకా దాదాపుగా కొన్ని జీవితాల కథలు, కొన్ని విషయాలు మీ వ్యవసాయం గురించి కావచ్చు, కాన్పుల గురించి కావచ్చు, ఇవి చాలా విషయాలు చెప్పేశారు. ఎట్లాగా మారిన రోజులు, ఎదారి బతుకుల కథ అయితే మోడర్న్ టీవీ ఊళ్ళోకి వచ్చేసరికి మనుషులకు దూరం అయిపోవడం గురించి కదా, ఇలాంటివన్నీ కూడా మీరు రాశారు. ఇంకా మీ గురించి రాయడానికి ఎన్ని కథలు రాయడానికి మీ దగ్గర సామగ్రి ఉంది చెప్పండి. ఇంటికి ఒక రచయిత ఉన్నా కూడా సరిపోవు మేడం. ఆడవాళ్ళవి మగవాళ్ళవి రాస్తే ఒక ఇంట్లో ఒక రైటర్ పుట్టి వాళ్ళ చరిత్ర రాసుకుంటా అంటే వాళ్ళ జన్మ సరిపోతుంది. నేను రాసింది ఊరికే మచ్చుకు కూడా కనిపించినవి అన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. అలా ఎందుకంటే ప్రాబ్లమ్సే కాదు, ఆనందాలు. కానీ బతుకు అంత ఉంది. అవి కష్టం అని చెప్పలేం, సుఖం అని చెప్పలేం. అది సముద్రమైన ఈదచ్చు కానీ సంసారాన్ని ఈదలేమంటాము. అట్లా ప్రతి ఇంటికి ఒక మనిషి కూర్చొని రాసే అంత ఉంటుంది రామాయణం. అంటే మీరు ఇంకా అన్ని కథలు రాయడానికి కావాల్సింది మీ ఊర్లోనే దొరుకుతుంది మీకు. దొరుకుతుంది. ఎందుకంటే మీరు కల్పన ఉండదు, మీ రచనలో అసలు కల్పన లేదు. దానికి ఒక మాట మేడం, ఇప్పుడు నేను ఒక ముద్దాయిగా కోర్టుకి నేను ఒక లాయర్ అనుకోండి, లేదా నేను ఒక లాయర్ ఒకరి తరపున వాదించాలనుకుంటాను. జనాలు జడ్జి అయినప్పుడు ముద్దాయి ఇక్కడ తన వర్షన్ ఎక్కువ జడ్జి ఆలకిస్తాడా లేదా లాయర్ మాటలు ఎక్కువ ఆలకిస్తాడా? నేను ప్రశ్నలు సమాధానం చెప్పలేని ప్రశ్నలు నన్ను అడిగి ఇప్పుడు నన్ను ముద్దాయిగా నిలబెట్టినందుకు చాలా కంగ్రాచులేషన్. దేనికి ఎక్కువ పవర్ ఉంటుంది? ముద్దాయి మాటలకే కదా. అది ఏదన్నా కానీ కొంచెం అంటే లాయర్ కూడా చెప్పాలి, కానీ ముద్దాయితో చెప్పిస్తే జడ్జిమెంట్ అనేది జనాలు ఇస్తారు. విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది, అంటే నమ్ముతారు ఎక్కువ. అది తప్పు చేయకపోని తన మాటల్లో ఏముందనేది జడ్జిమెంట్ ఫైనల్ జనాలు ఇస్తే బాగుంటుందని నేను నమ్ముతాను, అంతే. ఎందుకంటే మామూలుగా అనుభవం నుంచి రాసే కథలను చూసినప్పుడు 2 రాస్తారు, 3 రాస్తారు, ఇంకా ఎంతసేపు రాస్తారు? మన జీవితాలు అక్కడికి అయిపోయాయి కదా. వేరే విషయాల గురించి, వేరే వాళ్ళ గురించి తర్వాత అయినా రాస్తారు కదా అనుకుంటాం, వేరే రచయితల గురించి. మీరేమో రాయననేశారు, ఇంకెవరి గురించి? అందుకే అడిగాను ఆ ప్రశ్న. మీరు మీ జీవితమే రాస్తే ఎన్ని పుస్తకాలు రాయగలుగుతారు? అట్లని కాదు, ఇంకెవరి గురించి అయినా రాయాలనే దానికి మా ఇప్పుడు ఈ భూమండలంలోనే కదా మా ఊరు ఉంది, అంతరిక్షంలో లేదు. కాబట్టి పైనుంచి కిందికి అన్ని సమస్యలు కింద నుంచి పైకి వెళ్తాయి, పైనుంచి కిందికి వస్తాయి. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లు, ఇంత సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నా కూడా ఈ నుంచి ఏదో ఒకటి గ్రౌండ్ లెవెల్లోకి పోవాలి కదా. ఒక ప్రోడక్ట్ కానీ ఒక సమాచారం కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి కదా. ఇంకా మళ్ళీ అయిన సమస్యలు అక్కడ ఉన్నాయి, అవి మళ్ళీ కిందికి వస్తున్నాయి, అవి పైకి వెళ్తున్నాయి. కాబట్టి ఎప్పటికే మీకు వస్తు లోపం ఉండదు, వస్తువులు దొరుకుతూనే ఉంటాయి మీకు. అది చాలా బాగుంది. కాకపోతే నాకు తెలియని చోటుకి వెళ్ళి కొత్తగా ఈ రాయడం కన్నా తెలిసిన దగ్గర రాస్తే అది మొత్తం ప్రపంచానికి లింక్ ఉంది కదా అనేది ఆలోచన. అది మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు, ఎవరి కథను వాళ్ళే రాసుకోవాలని. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, మీ గ్రామంలో అందరి గురించి రాస్తున్నారు, యువతరం గురించి మీరు రాయలేదు ఇంకా, ఎందుకు రాయలేదు అని అడిగితే వాళ్ళే రాసుకోవాలన్నారు. అదే అంటే యువతరం అంటే రాసినాడు మేడం, అంటే పిల్లలు అవి ఉన్నాయి, కానీ దానికంటే వస్తూ ఉంటారు. అంటే పిల్లలు, వయసు ఉన్నవాళ్ళు, వాళ్ళ కథలన్నీ ఇందులో కలుస్తూ ఉంటాయి. ఇకపై మీ నుంచి అటువంటివి కూడా కథలు వస్తాయి అని అనుకుంటున్నాను. కాసేపు ఖదీర్ బాబుని అడుగుదాం. ఖదీర్ బాబు గారు, మీరు రాసిన కావలి నేపథ్యం, మీ స్కూలు, అది నిజానికి చాలామంది దాంతో ఐడెంటిటీ ఫీల్ అవుతారు. ఆమెను అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడగాలి, మీరు ఎంతసేపు మీ జీవితం గురించి రాస్తారు? అదొకటి. రెండవది, మీరు కొంచెం మారారు, వేరే జీవితానికి వచ్చారు, కానీ మీకు స్థలం అనేది ఒక ముఖ్యమైన విషయం ఏమో అనిపిస్తుంది నాకు. స్థలం ఒక పాత్ర మీ కథల్లో. ముందు దర్గామిట్ట, పోలేరమ్మ బండ, పోని వేరే కథలు రాశారా అంటే పోయి ఏం రాశారు? మెట్రో. ఒక స్థలాన్ని చుట్టూ పెట్టుకొని ఎందుకు కథలు రాస్తారు మీరు? దాని ఏమైనా ప్రాముఖ్యం ఉందా మీ కథల్లో? అంటే మన క్షేత్రం అంటారు కదండి, ఆ క్షేత్రంతో పరిచయం ఏర్పడే కొద్దీ దాంతో కథలు వస్తాయి అని నాకు అనిపిస్తుంది. నేను 95లో హైదరాబాద్కి వచ్చాను, కానీ 2010 వరకు కూడా నేను 2005 వరకు 10 ఏళ్ల వరకు కూడా నేను మెట్రో అర్థం కాలేదు నాకు. కాబట్టి నేను నగర కథలు రాయకుండా మా ఊరినే చూస్తూ నాకు తెలిసిన కథలే రాశాను. 10 ఏళ్ల తర్వాత నాకు అర్థమయ్యాకే
కింద నేల ఉంది 2005లో నేను మొదటిసారి నగర జీవితాన్ని వ్యాఖ్యానించడానికి పూనుకున్నాను. ఆ కథ బాగుంది అన్నాక క్రమక్రమంగా నేను మా ఊరిని వదిలిపెట్టి హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న విషయాల్ని రాయటం, ఇక్కడ ఢాకన్ అనే కథ రాశాను ఓల్డ్ సిటీ మీద. తర్వాత మెట్రో కథలన్నీ నగరంలో ఉండే అపార్ట్మెంట్స్లో ఉండే ఎగువ మధ్యతరగతి స్త్రీల ఖాళీలని వ్యాఖ్యానించడానికి ప్రయత్నించాను. అవన్నీ అంటే నేను పని కట్టుకొని జరగలేదు, కాలక్రమంలో నాకు ఎదురుపడ్డాయి కాబట్టి రాయగలిగాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఊరిని చూస్తూ మళ్ళీ కొత్తగా మళ్ళీ మా ఊరి కథలు రాస్తున్నాను. ఏదైనా ఏ రచయిత అయినా తను ఉన్న చోటుని వదిలి లేదా ఉన్న చోటును దూరంగా జరిగి అథెంటిక్గా నమ్మదగ్గట్టుగా అనుభూతి లోతులతో రాయగలని నేను అనుకోను. కాబట్టి నా క్షేత్రము నాకు ఎప్పటికీ నాకు కథలిస్తూ ఉంటుందని నేను భావిస్తాను. అంటే మీరు స్త్రీల గురించి కథలు రాయగలిగినప్పుడు, ఒక పురుషుడై ఉండి స్త్రీల గురించి కథలు రాయగలిగినప్పుడు వేరే వాళ్ళ జీవితాలు కూడా రాయగలుగుతారు కదా. అంటే రచయిత అనేవాడు అంత అనుభవించాడు కదా. అవును, అట్లాంటివి కూడా రాశాను. ఇప్పుడు ఇక్కడున్న క్యాబ్ డ్రైవర్ల మీద జీరో బ్లడ్ అనే కథ రాశాను. చాలా వేరే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, ఉదాహరణకి చైల్డ్ అబ్యూస్ మీద నేను పెన్సిల్ బాక్స్ అనే కథ రాశాను. చాలా కథలు రాశాను మెట్రో బ్యాక్గ్రౌండ్లో. మన అనువదించిన కథల నేపథ్యంకి మెయిన్గా వద్దాం వాటికి. అయితే వాటిని అలా రాయాలని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే ఒక హాస్యంగా మీ జీవితాన్ని గురించి చెప్పుకుంటున్నప్పుడు దానిలో పేదరికం ఉంటుంది, మీ మతము, మీ సంప్రదాయము, వివక్ష అన్నీ ఉంటాయి, దానిలో లేనివి లేవు. కానీ అవన్నీ కూడా ఆ టోన్లో రాయాలన్నది మీరు నామిని ప్రభావం ఏమైనా ఉందా దాని మీద, లేకపోతే రెండు క్వాలిటీస్ మా పేరెంట్స్ నుంచి నాకు వచ్చాయి. ఒకటి, మా నాన్న కొంచెం పర్ఫెక్షనిస్టు, అది ఒకటి వచ్చింది. మా అమ్మకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమరు ఉండేది. మేము రేడియో పెట్టేవాళ్ళం రాత్రిపూట, రేడియో కాసేపటి కట్టేసేవాళ్ళం. తర్వాత మా నాన్న అమ్మ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, అందరం మేలుకొని మాట్లాడుకుంటుంటే మా అమ్మ ఇక ఓవర్ టు ఢిల్లీ అనేది సడన్గా, అంటే అందరూ పడుకోవాలి అని. అంటే ఇంట్లో సర్కిల్ లేవనుకోండి, పరిస్థితి డన్లప్గా ఉంది అనేది. అంటే చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మా అమ్మకు ఉంది, అది నాకు కొంచెం వచ్చింది. మా నాన్న వస్తువు పట్ల ప్రదర్శించగలిగే నిజాయితీని, దాన్ని మా అమ్మ వ్యాఖ్యానించే తీరుని కలిపి నేను ఈ కథలు రాశాను. అయితే దానికి దారి ఖచ్చితంగా నామిని వేసి ఉన్నాడు. అంటే ఒక దారి సూచి ఉంటుంది కదా, ఇటు వెళ్తే కావలి వస్తుంది లేదా నెల్లూరు వస్తుంది అన్నట్టుగా ఆయన ఒక సూచిని పెట్టి ఇటు వెళ్ళు అన్నాడు. అది పట్టుకోగలిగాను. అయితే పట్టుకోవటం కూడా సులభమేం కాదు, చాలామంది ఆ దారుల్లో వెళ్ళి తప్పిపోతారు, కొంతమంది ఆగిపోతారు. కానీ నేను చివరి వరకు నడవగలిగాను. అది కూడా ఒక అదృష్టమే లేదా శ్రమ ఫలితమే అనుకుంటున్నాను. మీరు కథల్లో చెప్పిన వాళ్ళందరూ కూడా మీ జీవితంలో ఇంకా ఉన్నారు చాలామంది. ఎవరైనా పెద్ద ఐఓర్లు చనిపోయి ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది ఇంకా ఉన్నారు కదా. వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు మీ కథలకి? నేను ఈ అన్ని కథల్లోనూ, దర్గామెట్ట కథల్లో కానీ, పొలరమ్మ బండ కథల్లో కానీ నా స్కూల్ ఎడ్యుకేషన్ గురించి రాశాను, టీచర్ల గురించి రాశాను, ఫ్రెండ్స్ గురించి రాశాను. వాళ్ళందరూ ఆ కథలు చదివారు, ఐడెంటిఫై అయ్యారు. తర్వాత వాళ్ళకి అసలు కొత్త, వాళ్ళ కథల్లో పాత్రలు కావడం అనేది కొత్త. అది నేను హానెస్ట్గా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే చెప్పడాన్ని వాళ్ళు ముందు కొంచెం కంగదిన్నా అలాగే ఉన్నాంలే అని అర్థం చేసుకొని అప్రిషియేట్ చేశారు. మీ కావలి కథల్లో నిజానికి నాకు కూడా ఒక చిన్న సంబంధం ఉంది. కాబట్టి మీ ఐవోరు ఉన్నారు కదా, కుమారస్వామి ఐవోరు. మీ కుమారస్వామి ఐవోరు నాకు కూడా తెలుసు. మీకంటే ఒక 10 ఏళ్ల ముందు నేను కూడా ఇస్వోదయాలు అని చదువుకున్నాను. కాబట్టి ఇస్వోదయ స్కూల్, గర్ల్స్ స్కూల్లో ఉన్న వాళ్ళకందరికి కూడా బాయ్స్ స్కూల్లో ఉండే ఐవార్లు తెలిసి ఉండేవాళ్ళు మాకు అది తెలుసు. అలాగే కాకుండా మీరు మంచు కన్న చల్లనైన మనసులు మాకున్నవి ఆ పాట పాడి ఐవోర్ల పిల్లలందరూ ప్రైజులు కొట్టేస్తారు. మీరేమో అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం పాడినా కూడా మీకు ప్రైజ్ రాదు కదా ఒక కథలో. కాబట్టి ఆ పాట కూడా మేము పాడేవాళ్ళం, మాకు ప్రైజ్ వచ్చేది. ఇప్పటికీ కూడా ఐవర్ల పిల్లలకి స్కూళ్ళల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఐవర్ల పిల్లలు క్లవర్లనే ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. నిజానికి వాళ్ళకి చదువు పెద్దగా రాదు, మిగిలిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది. కానీ ఐవర్ల పిల్లలకి ఫ్రంట్ బెంచ్ దొరుకుతుంది. వాళ్ళు కనుక
డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ పాటల పోటీలు కానీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ప్రైజ్ కూడా వస్తుంది. అంటే అదేదో మరీ మమ్మల్ని ఓడించడానికి కాదు, చిన్నపుచ్చుకుంటారని మా నాన్న ఉండి కూడా నాకు రాలేదని ఎక్కడ ఏదో మరి మొత్తానికి వాళ్ళకి ఇస్తారు. మేమెంత బాగా పాడినా ఇచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ నేను రాస్తున్నప్పుడు నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, నేను మాల్గుడి డేస్ చదవలేదు ఈ కథలు రాసేటప్పటికి. కానీ ఆ తర్వాత మీరు కూడా కాంటెంపరీ కంపారిటివ్ స్టడీ చేయించారు, మిగిలిన యూనివర్సిటీలో కూడా జరిగాయి. ఇప్పుడు ఇవి ఇంగ్లీష్లో వచ్చాక కూడా రివ్యూస్ రాస్తున్న వాళ్ళు మాల్గుడి డేస్తో పోలుస్తున్నారు. అది ఒక రకంగా ఆశ్చర్యము, సంతోషంగా ఉంది నాకు. భారత్ గారు, మీరు ఒక ఇంటర్వ్యూలో కథలు జీవితాన్ని మార్చవు అన్నారు. అంటే ఒక స్టేట్మెంట్ లాగా అనేసారు మీరు. అది అంటే కథలు చదివి మనుషులు మారరు అనా, కథల ప్రభావం అంత ఉండదనా? అంటే రాస్తున్న రచయిత ఎవరైనా కొంత మారుతారేమో అని అనుకుంటాడేమో కదా. కథలు చదివి మారరు అనలేదు మేడం. అన్నానా? తప్పని నేను అంటలేదు, నిజంగానే. అంటే నిజంగా మారుతారా, ఆలోచిస్తారేమో కొంచెం. అదే అంటే కథ కానీ జీవితం కానీ ఏదైనా వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఉంటాయి కదా. దాంట్లో వాళ్ళకి నచ్చింది ఇది మనం మారాలి ఈ రకంగా అంటే మారుతారు. కానీ మనం రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ కథ వల్ల మార్పు వస్తుందని నమ్మి అయితే రాయం కదా. ఇది ఒకటి, ఇది ఈ మన కాలంలో జరిగింది, దీన్ని డాక్యుమెంట్ చేయాలి, దీన్ని భద్రపరచాలి అనేసే ఉద్దేశంతోనే చేస్తాను. అంటే మీ కథలు రాయడం వెనక మీ జర్నలిస్ట్ అనుభవం పనిచేసిందా? చేసింది. ఆ క్రమం చెప్పండి. మరి ముందు నవోదయలో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మొదలు పెట్టారు కదా. అవును. ఫస్ట్ నవోదయ జర్నలిస్ట్గానే 2000 సంవత్సరంలో ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టడం జరిగింది. నేను అక్కడి నుంచి గ్రామాలు తిరుగుతా ఎక్కువ మహిళల సమస్యల పైన రాసుకుంటా మళ్ళీ కథల్లోకి వచ్చింది చాలా తక్కువ టైం. 8 సంవత్సరాలు. గత 8 సంవత్సరాల్లో 6 పుస్తకాలు, 7 పుస్తకాలు వచ్చాయి. ఒక అనువాదం వచ్చింది. మీరు తర్వాత అంటే ఒక్కొక్క కథా సంకలనం నుంచి బయటపడి రెండో కథా సంకలనానికి వచ్చేసరికి మీలో ఒక విమర్శకుడు మాట నేను రిపీట్ చేస్తున్నాను. మీరు బోల్డ్నెస్ పెరిగింది అన్నాడు. అంటే ఆమెలో ఒక సాహసం పెరిగింది. మొదట కొంచెం అమాయకంగా రాస్తూ ఉన్నారేమో అని అనిపించింది. తర్వాత కొంచెం బోల్డ్గా రాస్తున్నట్టు అనిపించింది. దేవరహస్యాల్లో మరీ బోల్డ్గా అయిపోయినట్టు అనిపించింది అనే మాట ఒక కామెంట్ వచ్చింది. దాంతో మీరు ఒప్పుకుంటారా? బోల్డ్ అంటే నాకు అర్థం కాదు, కానీ అంటే ఏమాత్రం నిర్భయం, సంకోచం లేకుండా చెప్పదలుచుకుంది ఏదైనా సరే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనేది లేకుండా చెప్పేయడం. అంటే అది జరిగింది కదా. అదే ఆ మాట చెప్ప జరిగిన విషయము ఇప్పుడు దాచిపెట్టి చెప్పడం వల్ల ఆ కష్టం పన్నోళ్ళకి ఉపయోగం ఉండదు, నేను చెప్పేదానికి ఉపయోగం ఉండదు. ఎవరో మూడో మనిషికి పై పూతలు తప్పితే, వాళ్ళ మనసును కవర్ చేయడం తప్పితే ఇక్కడ ఇద్దరం నష్టపోతాం కదా. కష్టం పన్ని మనిషి, ఆమె బాధను మోసుకుపోయే మనిషి, ఇద్దరం నష్టపోతాం. దానివల్ల ఉపయోగం ఉంది. అందుకని ఎట్లుండింది అట్లా చెప్తే ఇద్దరికి న్యాయం అన్నా జరుగుతుంది. అంటే మన నిజమే ఇది చూపించినాము, నిజంగా ఈ వస్తువు ఇది అనేసి. అందుకే అంటే దేవరహస్యాలు చదివిన తర్వాత చాలామందికి వచ్చిన సందేహం అదనమాట. ఆమె చాలా బోల్డ్గా రాసేస్తూ ఉంది. మొన్నటి దాకా ఏదో ఒక గ్రామీణ జీవితం రాస్తుంది అనుకున్నా, ఇప్పుడు రాసింది ఎక్కడైనా ఆడవాళ్ళకి సంబంధించినవి, ఆడవాళ్ళు చెప్పనివి. అంటే మామూలుగా మధ్యతరగతి నగర జీవితాల్లో ఉండేవాళ్ళు చెప్పనివి. ఇప్పుడు నేనే మామూలుగా ఏదన్నా పండగ చేస్తాను. మామూలుగా మాకు ఈ ఉగాది, మలకల పున్నం అట్లా పండుగలు జరుగుతాయి మేడం. మిమ్మల్ని అందరినీ బంధువులని మా ఇంటికి రమ్మంటాను. వచ్చిన ప్రతి పండగకి ఒకే పరమాన్నము, ఒకే పులుసన్నం పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. ఈసారి ఏదైనా కొత్తది చేసి ఉండొచ్చు కదా. అందుకు మార్చేది అంతే. ఐటమ్స్, వస్తువులు అవే, ఐటమ్స్ మార్చి పెడతా ఉంటాం. అంటే మీతో మామూలుగా మీరందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఒక మాట చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు తమ జీవితాన్ని గురించి తక్కిన వాళ్ళతో కూడా మాట్లాడతారు. మనసు విప్పి మాట్లాడుకునే ఒక సంస్కృతి మీ ఊర్లో ఉందని మాకు అర్థమైంది. అవునా?
మా ఊర్లో లేదు మేడం, అన్ని ఊర్లో ఉంది. అన్ని ఊర్లలో ఉందా? ఆ, కానీ నగరాల్లో ఉండదు. నగరాల్లో కూడా ఉంటుంది, కానీ ఈ ఆ, వచ్చి ఇట్లా మైకుల ముందర మాట్లాడరు కదా. ఏదో ఇక్కన పక్కన వాళ్ళతో ఫ్రెండ్స్తో ఎవరైనా మనసు మాట్లాడుకోకుండా ఉంటామా? మాట్లాడకపోతే మన మైండ్లో ఉండేటివన్నీ ఏమైపోతాయి, ఒకసారిగా బాంబే ఇట్లు వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరితోనో ఒకరితో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. ఆ షేర్ చేసుకున్నవన్నీ కథారూపంలో మీరు రాశారు. నేను అందరూ రాయడం లేదు, తక్కిన వాళ్ళు అంతే. అందరు రాయాలని నా కోరిక. ఎవరి బాధలు వాళ్ళు రాస్తే బాగుంటుంది. అదే వాళ్ళు చెప్పుకోలేనివి మీరు అన్నట్టుగా మీరు మీ అందరి ఎందుకంటే ఒక వరద వచ్చింది, దాంట్లో ఒకడు తెలియ కొట్టుకొని వెళ్ళిపోయినాడు, ఒకడు కష్టపడి ఈది గడ్డకు వచ్చినాడు. మరి రెండిట్లో ఏది మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది? అయ్యో కొట్టుకొని వెళ్ళిపోయినాళ్ళే, ఇంక వాని కథ అయిపోయింది అనుకుంటాం. గడ్డకు వచ్చినవని పట్టుకుంటాం, నువ్వెట్టొచ్చినావు అది చెప్పు, మాకు కావాలా, రేపు మేము ఇరుక్కుంటే కొంచెం యూజ్ అవుతుంది అనేసి. అట్లా ఇక ఎక్కడున్నా మన ఇల్లు మనం తిరిగే 4 ప్రాంతాల్లో అక్కడ ఉన్న మంచి చెడ్లు రాయడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. మీరు రాసినవన్నీ కూడా నిజంగా జరిగినాయి కాబట్టి రాసిన వాళ్ళలో తప్పులేదు. అంతే కదా? అదే నిజంగా జరిగినవి అంటే కొందరికి బాగా అంటే ఊహలు కూడా కావాలి, కానీ నాకు అంత శక్తి లేదు కాబట్టి చూసింది రాస్తాను. కొన్ని ఊహలు కూడా రాస్తే మనకు కూడా బాగుంటుంది కదా. ఒక పాట ఉంటుంది కదా, రెక్కల గుర్రం ఎక్కి అట్లా తిరిగేది, అట్లాంటివన్నీ అట్లా ఊహల్లో కూడా చదువుకోవచ్చు. అది ఒక ఆనందం, ఇదొక బాధ అనేం కాదు, ఇదొక రీతి. అంటే మీరు రాసిన మట్లో కొన్ని కొత్త సంప్రదాయాలు కూడా బయటకు వచ్చి అదే చర్చ సాధించింది. అవును. ఆ కథ చదివినప్పుడు అందరం కూడా చాలా హతాశం అయిపోయాం. అంటే అలాంటి ఒక సంప్రదాయం ఒకటి ఉన్నట్టు కూడా తెలియదు. అంటే మొదటి భర్త చనిపోతే అతన్ని విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంది ఈమె. అది సొంతం మా అత్త కథే. ఆమెకి ఫస్ట్ భర్తనిచ్చి వాళ్ళ మేనరికమే చేసినారు, కానీ ఆ చిన్న వయసులో చేసినారు. అయితే మైనీర్ కాకనే చేసినారు. మళ్ళీ ఆయన ఆమెను వదిలేసినాడు అనమాట. వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఈమె పుట్టినింటికి వచ్చేసి అంటే ఫస్ట్ ఆయన బొట్టు కట్టినాడు కాబట్టి ఈమె పుట్టినింటికి వచ్చేసి ఈమె ఇంకొక అతన్ని పెళ్లి చేసుకొని పిల్లలు కనింది. పిల్లలు కన్నా కూడా ఫస్ట్ భర్త చచ్చిపోతే ఫస్ట్ బొట్టు కట్టినోడికే గాజు పూస తీసేయాలి అనేది అక్కడ నడుస్తూ ఉంది. అందుకు ఈయన భర్త బాగున్నట్లే ఈయన ముందరే అట్లా జరగడము, అది కథ. మీరు చెప్పకపోతే ఇలాంటి కథలు అసలు బయటికే రావండి. ఇలాంటి చాలా కథలు మీరు వాళ్ళు రైతులు పంటను ఎలా అంచనా వేస్తారని దాదాపుగా నాకు తెలిసి గ్రహాల గురించి అంత బాగా రాసిన తెలుగు కథ ఒకటి లేదు, ఇంకొకటి లేదు. చుక్కల పూట ఎలా ఎక్కడ ఉంటే కనుక ఎట్లాంటి పంటలు ఎప్పుడు పండుతాయి, అది అసలు అద్భుతమైన కథ అసలు. అంటే అలాంటి నాలెడ్జ్ అది ఇక్కడ చదువుకొని వాళ్ళ దగ్గర ఇంత నాలెడ్జ్. వీళ్ళెవరు స్కూళ్ళకి వెళ్ళలేదా మాట్లాడిన వాళ్ళు? అది కేవలం స్కూల్ ఎప్పుడు వచ్చినాయి మేడం, మనుషులు ఎప్పుడు ఉన్నారు? స్కూల్లో ఈ నాలెడ్జ్ ఎప్పుడు వచ్చింది? మనుషులు ఎప్పుడు ఉన్నారు? వాళ్ళు బతకలేదా? వాళ్ళు అన్ని పంటలు పండించుకోలేదా? వాళ్ళు ఇండ్లు కట్టుకోలేదా? వాళ్ళు ఎంతో ఇప్పుడు ఒకవేళ 100 ఏళ్ళు బతికినా వాళ్ళు అట్లీస్ట్ 40 ఏళ్ళన్నా బతుకుంటారు కదా, అది బతికే కదా. వాళ్ళ నుంచే కదా మనం నేర్చుకొని వచ్చి ఉంటాం. మాకందరికీ కూడా మీ కథల ద్వారా ఒక కొత్త కిటికీని తెరిచి మీరు పైగా ఒకేసారి అందులో కష్టాలు చెప్పి అప్పుడు చరిత్ర చెప్పి నడుస్తున్న చరిత్ర దాని మీద చూపిస్తున్న ప్రభావము చెప్పి వాళ్ళ మనసులని ఆవిష్కరింపజేసి ఇన్ని పనులు ఒక 2 పేజీల కథలో మీరు చాలా సునాయాసంగా చేశారు. మీరు ఇంకా ఇలాగే రాస్తూ ఉండాలని అనుకుంటున్నాను. ఇకపోతే ఈయన మీ దగ్గరకు వచ్చేసరికి ఒక కొత్త రకమైన ప్రశ్నలు వస్తాయి. మీరు 3 రకాల మాధ్యమాల కథలు రాశారు. మామూలుగా కథ రాశారు, టీవీకి రాశారు, సినిమాకి రాశారు. అంటే కథన శిల్పం, కథన నైపుణ్యం అనేది మీకు బాగా రాటు తెలియంది కాబట్టి ఆ 3ంటికి ఏమైనా తేడా ఉందా? ఏమో కానీ నేను టీవీకి రాసిన సినిమాకి రాసిన అది నా ప్రత్యేకమైన నా శక్తియుక్తులు ప్రదర్శించే స్థలం అనుకోలేదు నేను. అది జరిగింది. ప్రధానంగా నేను రైటర్ని, కథ రాయటం మాత్రం తెలుసుకున్నాను, అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకున్నాను. రాయడం తెలుసుకున్నారు అంటే మీరు ఇంకో పని చేశారు, దాని మీద చాలా విమర్శలు వచ్చాయి, ప్రశంసలు వచ్చాయి. అందరి కథల్ని, ప్రసిద్ధమైన కథల్ని మీరు రీటెల్లింగ్ చేశారు. చేసి దాని మీద అంటే ఈ కథలను ఎందుకు చదవాలి అని చెప్పడానికి మీ వ్యాఖ్యతో
అది ఒక సిరీస్ లాగా నడిపారు కదా. దాని మీద ఒరిజినల్ కథకులు కొంతమందికి కోపం వచ్చింది. ఇటీవల ఎవరో అన్నారు, కదీర్ బాబు రాసిన దాన్ని చదివేసి ఆ కథ మీద నాతో చాలా మాట్లాడేశాడు ఒక ఆయన. నేను అసలు కథ చదవయ్యా అంటే అక్కర్లేదన్నాడు. అది మీరు మరి సరైన పని చేసినట్టేరా కాదా? కాదండి, అవి ఒక పాపులర్ న్యూస్ పేపర్లో ఆ కథలు రావడం వల్ల, ఆ డైలీ ఒక కథ రాయడం వల్ల రోజు ఆ కథని నేను రాసిన దాన్ని తర్వాత ఒరిజినల్ వెతుక్కుంటూ చాలామంది ఒరిజినల్స్ చదివారు. తర్వాత కథా పాఠకులు కొత్తగా కథలంటే ఏమిటి తెలుసుకున్నారు, కొత్త జనరేషను. ఇప్పటికీ అది నూరేళ్ల తెలుగు కథ అనే పుస్తకాన్ని విపరీతంగా చదువుతున్నారు. అంటే ఇప్పుడు అంతకుముందు వీడియోస్ వచ్చేవి, గంట 2 గంటలు 3 గంటలు, ఇప్పుడు షార్ట్స్ వస్తున్నాయి కదా. ఈ షార్ట్స్ అనేవి నేను 2012లోనే చేశాను. అది ఇప్పుడు అందరం మనం షార్ట్స్ రీల్స్ చూస్తున్నాం. అట్లాంటి షార్ట్ ఫామ్ ఆఫ్ ది షార్ట్ స్టోరీ అది సాహిత్యానికి నేను మేలే చేశానని అనుకుంటున్నాను. ఒరిజినల్ కథ చదివి డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను రాసిందే బాగుందన్న వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటివి కూడా ఉన్నాయి. ఆ రకంగా కూడా మీరు రచయితకు అన్యాయమే చేశారు. ఎటు చూసుకున్నా నాకు అలాగే కనిపిస్తుంది. కాబట్టి అది మీరు అన్యాయం చేశారని మాత్రం మీరు ఒప్పుకోరు. లేదు, మీరు ఒప్పుకోరు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు నేను మనకున్న సమయాన్ని బట్టి 2 అనువాదాల గురించి కూడా చెప్పాల్సింది ఉంది. కాబట్టి మీరు మీ కథల అనువాదం ఏం చదివారా? శుభశ్రీ గారు అనువాదాలు. అదే శుభశ్రీ గారు దట్స్ ఎ ఫైర్ యాంట్ రైట్ దేర్ అనే పేరు పెట్టారు దీనికి. ఈ టైటిల్తో కదీర్ బాబు పుస్తకంలో ఏ కథ లేదు. అలాంటప్పుడు ఏ కథ లేనప్పుడు మామూలుగా ఏదో ఒక కథ టైటిల్ పెడతాం. నిజానికి సౌమ్య గారు ది హంగర్ దట్ మూడ్ ఏ గాడెస్ అన్న దానిలో గంగమ్మ బెదిరిపోయింది అనే కథ టైటిల్ని పెట్టారు ఆవిడ. అది సమంజసం మనకు తెలుస్తుంటుంది. ఇది ఇలా ఎందుకు పెట్టారా అని నాకు అనుమానం వచ్చింది. ఎక్కడా లేదు కదా అని అడిగితే కదీర్ని, అవును ఎక్కడా లేదు, ఆవిడ మరి ఎక్కడో ఒక డైలాగ్ చూసి పెట్టారు అని. మొట్టమొదటి కథ పోలేరమ్మ బండ కథల్లో మొదటి కథలో ఒక ఐవరు, ఈయన ఐవోర్లు ఉంటారు కదా, ఈయన ఐవోర్లు వాళ్ళ నాన్నకి చెప్పారు, వీడు మా మొహం చూసి మామూలు వాడు అనుకోకు, వీడు కరెంటు చీమలాంటోడు అని. అంటే కదీర్ బాబు గురించి వాళ్ళ టీచరు వాళ్ళ నాన్నకి చెప్పాడు, వీడు కరెంటు చీమలాంటోడు, అలా కనిపిస్తాడు కానీ పోను చాలా చేస్తాడు అని, అలా కనిపిస్తున్నాడు అంతే అని. ఆమె అక్కడ కరెక్ట్గా ఇదే ట్రాన్స్లేషన్ చేసింది ఆమె. హీఈస్ జస్ట్ దట్స్ ఎ ఫైర్ అండ్ రైట్ దేర్, మీ ఇంట్లో ఏముందనుకున్నావు, దట్స్ ఎ ఫైర్ అండ్ రైట్ దేర్ అని ఒక డైలాగ్ రాసింది. దాన్ని పట్టుకొని పెట్టింది ఆవిడ. అది కొంచెం నన్ను అడిగితే చాలా సృజనాత్మకంగా ఉంది టైటిల్. ఎందుకంటే ఫైర్ యాంట్ నిజానికి ఒక సమూహాన్ని ప్రతిబింబించే, ప్రాతినిధ్యం వహించే ఒక లక్షణం దానికి ఉంటుంది, రెసిలియన్స్. ఫైర్ యాంట్కి రెసిలియన్స్ ఎక్కువ ఉంటుందని పేరు. కింద పడ్డా దెబ్బ తగిలా మళ్ళీ లేస్తూ ఉంటుంది ఫైర్ యాంట్. దానికి ప్రతినిధిగా ఉంటుంది ఫైర్ యాంట్. కాబట్టి అంటే కదీర్ బాబులో ఆ క్వాలిటీ ఉంది, నీ కొడుకులో ఆ క్వాలిటీ ఉంది అని చెప్పడం. ఎప్పటికీ ఏదో వీడు తక్కువ వాడలే అనుకోవద్దు, లేస్తూనే ఉంటాడు, నువ్వు పడిపోయాడు అనుకున్నప్పుడల్లా వాడు లేస్తూనే ఉంటాడు అని చెప్పడానికి వాడిన దాన్ని ఈ కథలకు టైటిల్గా పెట్టి శుభశ్రీ కొంచెం క్రియేటివ్గానే ఆలోచించింది. ఈ అనువాదం గురించి 2 ముక్కలు చెప్పాలి. శుభశ్రీ గారు కూడా ముందు మాట రాసుకున్నారు దానికి. ఆవిడ చేసిన పని ఏమిటంటే, ఇందాక కదీర్ బాబు గారు అన్నారు, ఒకేసారి మాండలికాన్ని తీసుకురావాలి, హాస్యాన్ని నిలబెట్టాలి. హాస్యం త్వరగా రాదు, హాస్యం నిలబడడం చాలా కష్టం అనువాదాల్లో. మాండలికం అసలు నిలబడదు, మాండలికం క్వశ్చనే లేదు దీని అనువాదంలో. అలాంటప్పుడు ఆవిడ ఏ మార్గం ఎంచుకుంది అంటే, కొన్ని తెలుగు పదాలను యథాతథంగా వాడేసింది. చాలామంది అనువాదకులు ఫుట్ నోట్లు ఇస్తూ పోతారు, అది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది, చదవడానికి లేకుండా మాటిమాటికి కింద చూస్తుండాలి. ఆమె పద్ధతి పెట్టుకోలే, అక్కడే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తుంది. లేదంటే కొన్ని పదాలను, ముఖ్యంగా ధ్వన్యనుకరణ పదాలు, చెట్టు మించి పండు గలగలా పడింది, ది ఫ్రూట్ ఫెల్ గలగల, హీ లాఫ్డ్ కిలకిల, నిజంగా అవే ఉంటాయి కథలో. నేను అబద్ధం చెప్పట్లేదు. అసలు మనకి ఎక్కడా కూడా అసంబద్ధంగా కానీ ఎబ్బెట్టుగా కానీ అనిపించకుండా తెలుగు ఐవోరు ఐవోరే, వాడు చాలా క్లెవర్లు, చాలా ఇష్టమైన పదం కదీర్ బాబుకి. కొంతమంది క్లాసులో ఇంటెలిజెంట్ కుర్రాళ్ళు అనే పేరు ఉంటుంది, వాళ్ళని క్లెవర్లను వెక్కిరిస్తుంటాం. ఆ క్లెవర్ పదాన్ని ఎంత బాగా ఈవిడ ఇంగ్లీష్లో వాడుకుందంటే, వాళ్ళందరూ క్లెవర్లు, క్లాస్లో అందరూ క్లెవర్లు ఉంటే వాళ్ళ పోజులు ఎక్కువ ఉంటాయి కదా. వీడు పాపం కదీర్ బాబు యావరేజ్ స్టూడెంట్ కాబట్టి ఆ క్లెవర్ల గురించి చాలా వెక్కిరిస్తుంటాడు. క్లెవర్లు పదం అలాగే వాడింది. తెలుగు పదాలని ఎక్కడ వాడాలో అలాగే అక్కడే వాడేస్తూ, విశ్వోదయ కథంతా విశ్వోదయే, విశ్వోదయ ఎక్కడా ఉండదు, విశ్వోదయ పేరు ఎక్కడా రాదు. ఆ తెలుగు పదాలను వాడేస్తూ ఆ ఇంటోనేషన్, కదీర్ బాబు డైలాగులు బేస్డ్ రచన ఎక్కువగా,
కదిరి బాబుది. కాబట్టి ఆ డైలాగుల్లో ఒక ఇంటర్నేషన్ ఉంటుంది కదా, ఆ ఇంటర్నేషన్ ఎక్కడా దెబ్బతినలా. అసలు ఎలా సాధించిందో కానీ ఆమెకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పేశాను నేను అప్పుడే. నిన్న ఆవిడ నంబర్ కదిరి బాబుని అడిగాను ఆవిడ నంబరు. చాలా కష్టం ఇలాంటి అనువాదం చేయడం. అంటే ఆవిడ ఒక మార్గం చూపించారని నేను అనుకుంటున్నా. మాండలిక కథలకి ఎవరైనా అనువాదం చెయ్యాలి అంటే ఇది ట్రై చేయండి ఒకసారి. ఇటువంటి అనువాదం చేయొచ్చు. తెలుగు ధనం ఎక్కడా పోదు. తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిసిపోతుంటే ఎక్కడా ఎబ్బట్టుగా ఉండదు. అంటే మనం మామూలుగా తెలుగు మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీష్ పదాలు వాడితే మనకేం ఎబ్బట్టు ఉండదు కదా. మనందరూ అదే మాట్లాడతాం కదా తెల్లారలేచి. ఆ ఇంగ్లీషు కథలోకి తెలుగు పదం వచ్చినా కూడా అంత సహజంగా అమరేలాగా చేయడంలో ఈ అమ్మాయి ప్రావీణ్యం ఉంది. అది శుభశ్రీ గారి అనువాదం. చాలా మంచి అనువాదం ఇది. టేల్స్ ఫ్రమ్ కావలి అని పెట్టింది టైటిల్. కాబట్టి ఇది తప్పకుండా అందరూ తెలుగు వచ్చిన వాళ్ళు నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే, నేను దర్గామిట్ట కథలు పోలేరమ్మ బండ కథలు ఎప్పుడో చదివేశాను. కానీ ఇంగ్లీష్ చదువుతుంటే మళ్ళీ అంత నవ్వు వచ్చింది. ఇదేమిటో నాకు తెలిసిపోయి తెలుగులో నవ్వుకున్న కథకి ఇంగ్లీష్లో కూడా నవ్వుతున్నా, నేను ఇంగ్లీష్ నవ్వు కూడా వచ్చింది నాకు. కాబట్టి ఆ రకంగా చూసిన తెలుగు నవ్వు ఇంగ్లీష్ నవ్వు రెండు వస్తాయి మీరు ఆ కథలు చదివితే. అందుకు కూడా మీరు దాన్ని చదవచ్చు. సౌమ్య కూడా చాలా జాగ్రత్తగా ఈవిడ మాత్రం పూర్తిగా ఇంగ్లీష్లోనే చేశారు. ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయి. ఈవిడ కూడా కొన్ని పదాలు తెలుగు పదాలు వాడేశారు, అలాగే వాడేశారు. ఈమె కూడా ఫుట్ నోట్స్తో మనల్ని ఇబ్బంది పెట్టలేదు. చివరి గ్లాజరీ ఇచ్చారు. కానీ కథల ఎంపికలో ఆమె చాలా చాలా జాగ్రత్త వహించారని మాత్రం తెలుస్తుంది. కొన్ని కథలు అనువాదానికి లొంగవు అనే విషయాన్ని ఆవిడే నిర్ధారించుకున్నారు. వాటిని చేయలేదు, అందుకని ఎంపిక చేశారు కదా. ఎంపిక చేసి కొన్ని అసలు ఆవిడే అన్నారు, మొట్టమొదటిది అంటే ఎదారి బతుకుల సమయానికంటే కూడా వీరి భాష, భారతి గారి భాష బతుకీత సమయానికి కొంచెం క్లిష్టంగా మారిందనింది ఆవిడ. కాబట్టి రెండిట్లోనూ కూడా ఉన్నంతలో నేను న్యాయం చేయగలను అనిపించిన కథలనే ఎంపిక చేసుకున్నానంది. ఇది కూడా చాలా మంచి అనువాదం. చాలా ఆమె టైప్ వేరు, ఈమె టైప్ వేరు. ఇద్దరిది ఒక రకమైన అనువాదాలు కావు, రెండు సమర్థమైన అనువాదాలే. కాబట్టి ఈ రెండు పుస్తకాలు కూడా చాలా బాగున్నాయని ఈ వేదిక ముఖంగా మీకు చెబుతూ వాళ్ళిద్దరు ఇక్కడ ఉండుంటే చాలా బాగుండేదని నేను భావిస్తున్నాను. అందుకని చివరిగా వీళ్ళిద్దరిని ఒక్క క్వశ్చన్ మాత్రం అడిగేసి వెళ్తాను. ఒకటే ఒక ప్రశ్న, ఇంకేం అడగదు. ఇప్పుడు మీరేం రాస్తున్నారు? ఏదో ఒకటి రాస్తున్నా మేడం. చెప్పరా రహస్యం? ఆ బుక్ వచ్చేదాకా మాకు తెలియద్దా? చెప్పరా? చెప్పినా కూడా మీకు అర్థం కాదు కదా, బుక్ వస్తే చదువుకుంటే అర్థం. నాకు చదివినా కూడా అర్థం అవుతుందో లేదో అమ్మా. కాదు, మీరు చూసేసాను మీ ఫోను. ఆవిడ డ్రాఫ్ట్లన్నీ నాకు ఆవిడ ఫోన్లో కనిపించాయి ఇందాక. ఫోన్లోనే రాస్తారు కదా, కాగితం మీద కంప్యూటర్లో రాయరు. కంప్యూటర్ రాదు, ఫోన్లోనే మొత్తం కథ, అన్ని కథలు. ఇప్పుడు డ్రాఫ్ట్ 1 డ్రాఫ్ట్ 2 అని చూశాను ఇప్పుడే ఆవిడ కథలో. కదీర్ బాబు మీరు ఇప్పుడేం రాస్తారు? పెద్దగేం లేదు మేడం, పెద్దగేం రాయట్లేదు. సినిమాలకు కూడా రాయట్లేదు? ఏమి రాయట్లేదు అసలు. చదువుతున్నారా? చదువుతున్నా. రెండింటిలో ఏదో ఒకటి చేయాలి కదా అందరూ కూడా. అందుకని చదువుతారండి వేరే వాళ్ళ పుస్తకాలు. భారతి గారి గురించి ఒకటి చెప్పాలి. ఆమెతో నేను తరచూ మాట్లాడేవాడిని అంత ముందు, ఈ మధ్య కుదరలేదు. ఆమె పొద్దున్న లేచి బరెగొడ్లను సాకి ఇంకే చాలా పనులు ఉన్నాయి ఆమెకి. మధ్యాహ్నం 2:30 కూర్చొని ఫోన్లో రాస్తారంటే నేను చాలాసార్లు ఫోన్లో రాయడం అసాధ్యం అండి. ఫోన్లో మూడ్ని కంటిన్యూ చేస్తూ కథ రాయడం అనేది, పైగా ఒక నవల కూడా ఒక నవల కదా మీది వచ్చింది, 2 నవలలు ఆమె ఫోన్లో రాశారంటే చాలా చూసి ఇప్పుడు చాలా ఆశ్చర్యపోయా. ఫోన్ చేయాలంటే కూడా న్యాయం చేస్తాండ, టెక్నాలజీకి న్యాయం చేస్తాండ. కరెక్ట్, టెక్నాలజీకి చాలా ఎక్కువ న్యాయం చేస్తున్నారు. నేనైతే ఫోన్లో మెసేజ్ కూడా రాయలేను తెలుగులో, అందుకు ఆమెను మనం చాలా మెచ్చుకోవాలి. ఇది సరిగ్గా నాకు ఇచ్చిన సమయం ప్రకారం 4:40కి మా మాటలు ఆపేసి మీ నుంచి మేము ప్రశ్నలు ఆహ్వానించాలి. ఎవరైనా వాళ్ళిద్దరిని ఏమైనా అడగదలుచుకుంటే నన్ను అడగద్దు, వాళ్ళిద్దరిని ప్రశ్నలు అడగండి. ఇది కదిరి బాబు గారికి అండి. సరే, ఇందాక మీరు 2 విషయాల్ని ప్రస్తావించారు వేదిక మీద నుంచి. ఒకటి ఏంటంటే శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్యము ఇట్లాంటి వాటిని ప్రధాన వేదికల్లో ఉంటాయి, డప్పు లాంటివి అయితే ఉపవేదికలకు వెళ్తాయని ఒక వివక్ష అది. రెండోది ఏం ప్రస్తావించారంటే మీ చిన్ననాటి సంగతులు చెప్తూ అయ్యవార్ల పిల్లలకు ప్రైజులు వస్తూ ఉంటాయి అన్నది ఒక వివక్షను ప్రస్తావించారు. అయితే రచయితగా మీరు మతపరమైన వివక్ష ఏమైనా ఎదుర్కొన్నారా? క్షమించాలి ఇలా అడుగుతున్నాను. ఒకటి. రెండోది, రచయిత కదీర్ బాబు ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, దాని వెనకాలమైన కథ ఉందా? కదీర్ బాబు ఎందుకు అయ్యాడు? నా మొదటి కథే అదండి. నా పేరు ఎలా పెట్టారనేది నా కథల్లో ఉంటుంది. మా
అది మీరు నా పుస్తకం చదివితే దానిలో మొదటి కథే అది. నా పేరు ఖదీర్ బాబు ఎందుకుందనేది ఖదీర్ కూడా కాదు, అది ఖదీర్. ఖదీర్. ఖదీర్ అంటే ది ఏబుల్. 99 నేమ్స్ ఆఫ్ అల్లాలో ఖదీర్ అనేది ఒకటి. ఖాదర్ చాలామంది పెట్టుకుంటారు, అది వేరే పేరు. ఖదీర్ వేరే పేరు. ప్రతిభకు అసలు వివక్ష ఉండదండి. వివక్ష, ఇది చాలాసార్లు చెప్పాను నేను, ఎవరి ప్రతిభ గల్లవాడికి వివక్ష ఎదురు కాదు. వివక్ష అంటే ఏమిటంటే రెండు సమాన వ్యక్తులు ఉన్నప్పుడు అవతలి వ్యక్తికి ముందుకు నెట్టే పరిస్థితి ఉన్నప్పుడు నెట్టవచ్చు, వేరొకరిని ప్రోత్సహించవచ్చు, అంతే తప్ప ప్రతిభ ఉన్న వాళ్ళకి వివక్ష ఎప్పుడు ఎదురు కాలేదు. నాకు నా దర్గామిట్ట కథలు వస్తున్నప్పటి నుంచే అశేషంగా, అంటే ఇది ముస్లిం రైటింగ్స్, ముస్లిం జీవితమా ఇట్లా ఏమీ ఎప్పుడు అనలేదు. ఇది అందరి జీవితం, మనుషుల జీవితం అని, కొత్త జీవితం, మన పొరుగునే ఉన్న జీవితం అని అందరూ చదివారు. ఏనాడు అట్లాంటిది ఏం లేదండి, వివక్ష ఏం లేదు. ఇది భారతి గారికి ఖదీర్ బాబు గారు ఇద్దరికి ఒకటే కామన్ ప్రశ్న. మృణాలిని గారు అనువాదం గురించి బాగా మెచ్చుకున్నారు, ఆ టాలెంట్ని గురించి పెట్టుకున్నారు. కానీ మీ ఇద్దరికి ఏమనిపించింది? మీ చేసిన అనువాదము, మీరు కథ రాసినప్పుడు కలిగిన మీ అనుభూతికి అది 100% కాదు కానీ ఎంత దగ్గర వరకు వచ్చింది? ఆ అనువాదం మీకు సంతృప్తిగా అనిపించిందా? ఇంకా ఎలా చేస్తే బాగుంటుందా అని ఎప్పుడైనా అనిపించిందా? అది సార్, అసలు నన్ను అడిగితే ఇట్లా ఒరిజినల్ రైటింగ్ చేసిన వాళ్ళు అనువాదాలు చదవకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. మనం ఒరిజినల్లో ఒకటి ఎంత చేయగలమో అంత చేసేసాం. అది మిగిలిన భాషల్లో పంపడానికి అనువాదకులు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నిస్తారు. అసలు అనువాదకులంతా చెప్పే ఒక ప్రధానమైన మాట ఏంటంటే, ఏదైతే ఒరిజినల్లో అందమైనదో అది అనువాదంలో ఉండదు. వాట్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ఒరిజినల్, దట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ట్రాన్స్లేషన్. అది ఏదో ఒకటి అది ఉండదు. చూసి బాధపడటం కూడా అనవసరం, ఎందుకంటే ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్లో మనం చేయదగ్గర చేసాం. అనువాద ప్రయత్నాలన్నింటినీ రచయితలు అంగీకరించాల్సిందే. అనువాదము మూలం చదవలేని వాళ్ళ కోసం కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎవరు లక్ష్య పాఠకులు ఎవరు అనువాదానికి? మూలం రాని వాళ్ళు. కాబట్టి మూలం చదవలేని వాళ్లకు అది ఎలా అనిపించింది అనే దాన్ని బట్టి మనం బేరీజ్ వేయచ్చు. ఇప్పుడు ఈ 2 పుస్తకాలకి కూడా ఇద్దరివి చూశాను రెస్పాన్స్. మూలం రాని వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు, ఇంగ్లీష్ చదివిన వాళ్ళు చాలా బాగున్నాయి కథలు అన్నారు. అంటే దాని అర్థం అక్కడికి అనువాదకులు సఫలమైనట్టు. అందుకని రచయితలు అంటే ఇప్పుడు మనకి ఏదో పొరపాటున తెలుగు సినిమా చూడబోయి హిందీనో ఇంగ్లీష్ సినిమాలో దూరేస్తాము. అట్లని మనకి సినిమా ఆడ బొమ్మలన్నా అర్థమవుతాయి కదా లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది. అది అర్థం చేసుకోవడం కూడా గొప్పే కదా. అంటే ఎవరికి తల్లి భాష అర్థం కాదు, తల్లి భాష ఆ కుటుంబంలో వాళ్ళకే అర్థమవుతుంది, పక్కింటికి కూడా అర్థం కాదు కొన్ని మాటలు. కాబట్టి ఆ బాధ సంతోషం అనేది తెలుస్తుంది క్లారిటీగా, అందరూ తెలుసుకోవాలన్నదే. అంతే. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా ప్రశ్నలు అడిగాను? సీత గారు. ప్రశ్న కాదండి ఇది. మీ ఇద్దరు రాసిన కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. అది మనం మీకు యాక్చువల్గా ట్రాన్స్లేషన్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏదో అది బాగుంటుందా ఒరిజినల్కి ఎలా ఉంటుంది అనుకుంటాం. మరి మనం మామూలుగా చూస్తే బైబిల్ ట్రాన్స్లేషనే, మన 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 రామాయణం మహాభారతం అన్ని ట్రాన్స్లేషనే, మనం చదివే రష్యన్ స్టోరీస్ ట్రాన్స్లేషనే, ఇంగ్లీష్లో చదివే ఎన్ని కథలో ట్రాన్స్లేషన్సే. ట్రాన్స్లేషన్స్ చాలా మామూలుగా చదువుతామండి, మనకు ట్రాన్స్లేషన్ మన భాషలోంచి వస్తున్నప్పుడే దాని గురించి ప్రశ్నిస్తాం. కానీ నాకు ఎన్నో రోజులు చిన్నప్పుడు శరత్ గారు అనేవారు. శరత్ గారు ఎవరో మా నాన్నగారికి ఎవరో తెలిసిన ఆయన అనుకున్నాను. తర్వాత ఏమో తెలిసి దేవదాస్ శరత్ గారు రాశారు, ఇంకేదో శరత్ గారు రాశారని. ఆయన బెంగాలీ అన్న సంగతి నాకు 20 ఏళ్ళు వచ్చే వరకు తెలియదు. కాబట్టి అది కథ ఎలా ఉంటుందన్నది ముఖ్యం. కానీ శరత్ గారు బహుశా తెలుగునాడులో ఎక్కువ, బెంగాల్లో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు కూడా తెలుగులోనే తీశారు. కాబట్టి ఇది కథ మంది అయిపోతుందండి, అంతే. మీ కథలన్నీ మా కథలు అయిపోయాయి.
థ్యాంక్ యూ. నిజానికి వీళ్ళిద్దరి కథల్ని మనం ట్రాన్స్లేషన్లో చదివినట్టే లెక్క, తెలుగులో చదివినప్పుడు. వాళ్ళిద్దరూ చెప్పిన జీవితాలు మనకు తెలియవు, కాబట్టి వాళ్ళిద్దరూ చాలా కొత్త జీవితాలను మనకు అందించారు. కాబట్టి మనం ఆల్రెడీ రెడ్ దమ్ ఇన్ ట్రాన్స్లేషన్ అనే అర్థం, తెలుగులో చదివే వాళ్ళం కూడా. ఇంకా తర్వాత వేరే భాషల ట్రాన్స్లేషన్లు, అందుకని వాళ్ళు సహజంగానే ట్రాన్స్లేట్ చేశారు జీవితాలని. అందుకని వీళ్ళిద్దరిని అందుకు ఎక్కువగా అభినందించాలి. మనకి ఎవరికి తెలియని జీవితాలని మనకు అంత సమర్థవంతంగా వాళ్ళు అందించినందుకు. కదీర్ బాబు గారికి ఒక్క చిన్న ప్రశ్న. ఇప్పుడు వర్తమాన కథా రచయితలు రాస్తున్నారు కదండి, దాంట్లోని వాళ్ళకి ముఖ్యంగా మీరు ఇచ్చే సూచన, సలహా అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు కథలు రాస్తున్నప్పుడు ఇట్లా నేను ఇది ఇంకా కొంచెం మెరుగుపరుచుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఏం తప్పైనా ఉంటాయి కదా, అట్లా మీకు ఏమనిపించే సందర్భాలు 1-2 వర్తమాన కథా రచయితలకి మొదలు పెడుతున్న వాళ్ళకి సూచన? వర్తమాన కథా రచయితల కోసం కథలు ఇలా కూడా రాస్తారని ఒక 300 పేజీల పుస్తకం రాస్తున్నాను. అది నేను చెప్పాల్సినంత దానికి చెప్పేస్తున్నాను, అది చదువుకోవచ్చు. తర్వాత ఇప్పటికీ అంటే కథలు రాసిన ఇవాటికి నేను కథ రాస్తే నేను నమ్మదగ్గ ఒక 5 మందికి పంపి చదివాక వాళ్ళు బాగుందంటే అచ్చుకిస్తాను, ఏదైనా సలహాలు ఇస్తే సవరించుకొని అచ్చుకిస్తాను. అంటే ఎప్పుడు కూడా రచయిత తానే సర్వం తెలిసినవాడు, తను రాసిందంతా బాగుంటుందని ఎప్పుడైతే రచయిత అనుకుంటాడో ఆ రోజు నుంచి అతను అలా ఒకవైపు నడుస్తూ వెళ్ళిపోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మనం ఇటువైపు నడవాలంటే, పాఠకుల వైపు నడవాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ప్యానలిస్టులకి, మోడరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రేక్షకులకు కూడాను. భారతి గారు, నేను మీ పుస్తకాలు చదివి ఫ్యాన్ అయ్యానండి. ఇంకా సూపర్ ఫ్యాన్ అయిపోయాను ఈరోజు మీరు మాట్లాడిన మాటలు బట్టి.